చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దాని సారాంశం, మర్మం, లోతైనటువంటి విషయాలు, ఎన్ని విషయాలు సిలువ కాంచి స్టార్ట్ అయిన ఈ మర్మాలు. మొదటి మాట, రెండో మాటలేక మనం వచ్చాం. రెండో మాటలో మొదటి దొంగ, నీవు క్రీస్తువైతే చెప్పండి, నేను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అనటం మనం చూస్తాం. ఈ మొదటి దొంగను రెండో దొంగ గద్దించి, ఇది మనకు న్యాయమే, మనము చేసిన తప్పుకు ఈ శిక్ష అనుభవించవలసిందే, కాబట్టి ఇది మనకు న్యాయమే. కానీ మన ఎదురుగా ఉన్నాడే, మన పక్కన ఉన్నాడే, మన మధ్యలో ఉన్నాడే యేసుక్రీస్తు వారు, ఆయన ఏ తప్పిదమో చేయలేదు. ఇది మనకు సబబే గాని ఆయనకు ఈ శిక్ష పడటానికి వీలు లేదు. ఆయన ఈ శ్రమ అనుభవించడానికి వీలు లేదు. ఆయనకు మేకులు కొట్టడానికి వీలు లేదు. ఆ కొయ్యలు సిలువలో వేలాడదీయటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, ఆయన నిందారహితుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిరపరాధి, నిర్దోషి. ఆయనకు శిక్ష వేయటం ఏంటి అసలు? ఆ దొంగ, ఆ రోజు రెండో దొంగ తనలో తాను ఇవన్నీ కూడా ఆలోచించుకొని మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మనకిది సబబే, మనకు పడాల్సిందే, ఇది మనం అనుభవించాల్సిందే, కానీ ఈయన పరిశుద్ధుడు, ఈయనకు మాత్రం ఆ శిక్ష పట్టడానికి వీలు లేదని వాడిని గద్దించి రెండో దొంగ పలికినటువంటి మాటలు ఒక్కొక్కటిగా మీతో నేను పంచుకుంటున్నాను. మొదటిగా అన్నాడు, ఏమన్నాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే న్యాయమే, మనము చేసిన వాటికు తగిన ఫలము పొందుచున్నాము, ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఏడో మాట, ఆయనను చూసి. ఎనిమిదోది, యేసు, ఒక అద్భుతమైనటువంటి పిలుపు. అయ్యా, ఎంత దీనత్వమో, ఇక్కడ ఎంత వినయం కనిపిస్తుందో. మొదటి దొంగ మాదిరిగా నీవు క్రీస్తువు కదా, వాడి స్వరము, ఈ రెండో దొంగ స్వరం ఒకసారి ఆలోచించండి. నువ్వు క్రీస్తువు కదా, ఇలా మాట్లాడలా. ఏమండి, ఈ పిలుపులో ఎలా ఉందంటే చాలా వినయం కనిపిస్తుంది, విధేయత కనిపిస్తుంది, తగ్గింపు కనిపిస్తుంది. కారణం ఏమిటంటే, ఇప్పుడు కూడా నేను మారకపోతే అసలు అర్థము లేనే లేదు. ఇంత జరిగినా కూడా నా జీవితం ఈ క్షణములో ప్రభువుకు అంకితం చేయకపోతే ఈ జీవితం వేస్ట్ అనుకున్నాను. అవును కదా? ఆఖరి క్షణాల్లో ఆలోచించాల్సిన పరిస్థితి. మరణం వచ్చిపోయింది, రోగం వచ్చిపోయింది, ఆఖరి క్షణాల్లో ఉన్నావు, సావు బ్రతుకుల మధ్య ఉన్నావు, చచ్చిపోతావని డాక్టర్లు చెప్పారు, రేపో మాపో అన్నట్టు ఉంది. నీ పిల్లలు వచ్చి నీ చుట్టూ చేరారు, నీ బంధువులు వచ్చిపోతున్నారు, అయిపోతావు, ఇక సీరియస్ కేసు. ఏం చేయాలి? ఆఖరి క్షణాల్లోనైనా ఏం కనిపించాలి? ఒక మార్పు అనేది కనిపించాలి. వాడి కళ్ళల్లో కన్నీళ్ళు, వాడి మనసు వేదన, వాడి హృదయము కదిలిపోతుంది, గుండె కరిగిపోయింది, కఠినమైనటువంటి మనసు ఆ కలువరి శిలువలో యేసయ్యను చూసినప్పుడు విలవిలవిలవల్లాడి కరిగిపోతా ఉంది. అందుకే ఆ రోజు కల్వరి బండలు కరిగిపోయాయి యేసయ్య శ్రమను చూసి. బండబారినటువంటి జీవితాలు అక్కడే మార్చబడ్డాయి. యేసుక్రీస్తు 3 గంటలప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రాణము విడిచినప్పుడు అక్కడే ఉన్న శతాది హృదయము కదిలిపోయింది. అద్భుతం. ఈయన నిజంగా దైవ కుమారుడే, ఈయన నిజంగా లోకరక్షకుడే. ఏదో అనుకున్నాను కానీ శతాధిపతి అంటే 100 మందికి అధికారం కలిగిన ఒక లీడర్. ఆ రోజు అదే కలవరి కొండ మీద సాక్ష్యాలు మనం విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారు, గమనించండి. ఈ సిలువలో రెండో దొంగ కూడా యేసు ఒక అద్భుతమైన పిలుపు. ఎంత తగ్గించుకున్నాడు అంటే, ఎంత కిందకు దిగాడు అంటే, తన గర్వము ఈ క్షణములో చూపించడానికి వీలు లేదు. యేసు అని పిలుస్తున్నాడు. ఇక 9వ మాట ఏమన్నాడు? 42వ వచనం, 23వ అధ్యాయము లోకాసు వార్త. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఆగండిక, ఏమంటున్నాడు? అయ్యా యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను
జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు చెప్పండి, సిలువలో రెండో దొంగ విశ్వసించింది, నమ్మింది ఏమిటి? యేసుక్రీస్తు వారు ఎవరిని నమ్మాడు? ఆ దేవుడని. యేసుక్రీస్తు వారు ఎవరిని నమ్మారు? చెప్పండి. పరిశుద్ధుడని. యేసుక్రీస్తు వారు ఎవరిని నమ్మారు? మీరు చెప్పిందాక నేను అడుగుతూనే ఉంటాను. అయ్యండి, మీరు చెప్పిందాక యేసుక్రీస్తు వారు ఎవరిని నమ్మాడో? మెస్సయ్య అని. ఇంకా చెప్పండి, ఎవరని యేసుని నమ్మాడో? మరలా నీకు చదివిస్తాను, 42వ వచనం. ఆయనను చూసి యేసు, ఇక్కడ ఆగండి. ఇప్పుడు చెప్పండి, ఎవరిని నమ్మాడు? యేసు అని నమ్మాడు. ఇంకా రాలా మీరు? అమ్మా, ఆయన రాజు. అది అది ఆయన రాజు. ఆయనకంటూ ఒక రాజ్యము ఉంది. లేకపోతే ఎలా మాట్లాడతాడండి అక్కడ? లేకపోతే ఎలా అడుగుతాడు? యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అంటే వాళ్ళ అమ్మ చిన్నతనంలో చెప్పినటువంటి బహుశా మెస్సయ్య గురించి, ఆయన రెండో రాకడ గురించి, మొదటి రాకడ గురించి, మొదటి రాకలో ఆయన గొర్రెపిల్ల వలె వస్తాడని, రెండో రాకడలో ఆయన మేఘారూరుడై కొదమసింహంగా వస్తాడని, ఆయనకంటూ ఒక రాజ్యము ఉందని బహుశా చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లి ఒకవేళ దొంగకు బోధించుంటుందేమో. ఈ బోధే బహుశా అతన్ని ఆ రోజున కలవరపరిచింది. అది తల్లి చెప్పినటువంటి చిన్న వయసులో చెప్పిన మాటలు అతని మనసులో ఉన్నాయేమో. అందుకే సిలువలో ఉన్న రెండో దొంగ అంటున్నాడు, అయ్యా యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు. అంటే అర్థం ఏమిటి? మొదటిగా నమ్మింది ఈయన రాజు. ఎలా రాజని రుజువు చేసుకున్నాడు? పై విలాసములో ఏముంది? పై విలాసములో ఏముంది? ఈదులకు రాజని ఒక విలాసం ఉంది. నజరేయుడైన యేసు అని అక్కడ రాయబడింది. 3 భాషల్లో తర్జుమా చేయబడిన ఒక పై విలాసం ఒకటి బోర్డు పెట్టారు. అదంతా పై విలాసాన్ని చూసిన వారు అనేక మంది, ఈదుల రాజు అయితే నువ్వు కాపాడుకో, రాజు అన్నావు కదా అనే మాటలు అక్కడ రోమా రానున్నవారు, అధికారులు, పరిచయులు, సైనికులు మాట్లాడటం మనం చూస్తాం. ఈ అధ్యాయంలోనే పైన కొన్ని మాటలు మనం చదువుదాం. 39వ వచనం. చదువమ్మా. ఆ నేరస్తులలో ఒకడు. ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి. యూదుల రాజు అనే మాటలు ఉంటుంది. ఎన్నో వచనం? 37వ వచనం. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహాస్యము చేసిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడిను. ఇదంతా గమనించినటువంటి దొంగకు అర్థమైంది ఏంటంటే, నిజంగా ఈయన రాజే. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? ఈయన రాజే. 3 జ్ఞానులు బయలుదేరి వచ్చారు. ఎక్కడికి? యెరూషలేముకి. ఎందుకు వచ్చారు? ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూసి వచ్చారట. వచ్చినప్పుడు వాళ్ళు యెరూషలేముకు వచ్చినప్పుడు బెత్లెహేముకు వెళ్ళవలసిన వాళ్ళు నక్షత్రాన్ని పక్కన పెట్టేసి యెరూషలేము హేరోదు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగిన ప్రశ్న ఏంటి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? రాజు అనటానికి బైబిల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి. ఆయన రాజులకు రాజని, ప్రభువులకు ప్రభు అని, ఆయనే మహారాజు అని బైబిల్ సెలవిస్తుంది. ఓ మాట మీకు చూపిస్తాను చూడండి. జకర్యా గ్రంథం, మొన్న మనము ఆదివారం చెప్పవలసిన ప్రసంగం అది. 9:9. జకర్యా గ్రంథం 9:9. నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉండండి. అదుగో ఏ రాజు? ఈ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు, రక్షించగలిగిన వాడు, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు. మనం చెప్పాను చూడండి, గాడిద పిల్ల మీదనే వేసి ఎక్కింది. పెద్ద గాడిద మీద ఎవరెక్కారు?
తండ్రి ఇద్దరున్నారు అక్కడ. తండ్రి నేను ఏకమై ఉన్నాము. ఆ రోజు తండ్రి కొడుకులు సంతోషించిన రోజు అంతకు మించింది ఒకటి కనిపించదు. ఏది మట్టల ఆదివారం రోజు. వినండి ప్రియులరా, నీ రాజు ఎవరైనా నీతిపరుడు. అందుకే సిలువలో రెండో దొంగ అంటాడు, ఆయన ఏ తప్పిదమో చేయలేదు. అదే జకర్యా గ్రంథం 14 అధ్యాయం కూడా చదువు. రాజు అనే మాట 9వ వచనం. ఏమై లేదు ఈదులకు ఒక్కడికే అండి, యోధా జనానికి ఒక్కడికే రాజు కదా. సర్వలోకానికి ఆయన ఎవరు? రాజు అండి, ప్రపంచానికి రారాజు ఆయన. ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం. యేసు నిలిచెను, అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా? నీవన్నట్టే. నేను రాజు కాదని ఎవరన్నారు? 29వ వచనం. తెచ్చి మోకాళ్ళు ఊని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించిరి. 37వ వచనం. యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా పెట్టారు. రాజు అనటానికి పిలాతు అంటాడు, నువ్వు రాజువా? నువ్వు అన్నట్టే, నేను రాజునే. సిలువలో రెండో దొంగ ఆయన్ను గుర్తించాడు. ఎలా? ఆయన రాజు. అందుకే రాజు కాబట్టి ఆయన పలికిన మాటలో ఏముందంటే, అయ్యా యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే రాజుకి ఏముంటుంది? ఒక రాజ్యం ఉంటుంది. రాజుకి ఏముంటుంది? ఒక దేశం ఉంటుంది. రాజు అంటే ఆషామాష కాదు, ఒక దేశానికి రాజు ఆయన. రాష్ట్రానికి కాదండో, ఒక దేశానికి. అయితే మన దేవుడు ప్రపంచానికే రాజు. ఆయనకంటూ ఒక రాజ్యము ఉందని ఆ రోజు సిలువలో రెండో దొంగ గుర్తెరిగాడు. కాబట్టి యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకే ఆయన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు, ఏది కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు 6వ అధ్యాయం మత్తయి సువార్త కొండ మీద ప్రసంగం, 7వ అధ్యాయం కూడా కొండ మీద ప్రసంగమే. ఈ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ఆకాశ పక్షుల గురించి, వాటికంటే మీరు శ్రేష్ఠులు గారా, మీకేం కావాలో నా తండ్రికి తెలియదా, మీరు దేని గురించి చింతించొద్దు అని మాట్లాడుకుంటూ కిందకు వచ్చినప్పుడు, ఇవన్నీ మీకు కావాలి అంటే మంచి భోజనం కావాలి, ఆరోగ్యం కావాలి, తిండి కావాలి, బట్టలు కావాలి, ఇల్లు కావాలి, స్థలం కావాలి, పొలము కావాలి, ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, అన్నీ కావాలి లోక సంబంధంగా అంటే మొదట అంటాడు. 33వ వచనం, 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఆయన రాజ్యాన్ని వెతకండి. దొంగ అదే పనిలో ఉన్నాడో, ఆఖరి క్షణంలో ప్రాణం పోయే పరిస్థితిలో సిలువలో రెండో దొంగ చేసిన పని అదే. ఆయన రాజ్యాన్ని వెతకటం ప్రారంభించాడు. ఈయన రారాజు, ఈయనకు ఒక దేశం ఉంది, ఈయన కట్టిన ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యము నాకు కావాలి అంటే ఈయన నా సొంతం కావాలి. మొదట మీకు ఇవన్నీ కావాలా? ఇప్పుడు నేను చెప్పిన ఆస్తిపాస్తులు కావాలా, ఐశ్వర్యం కావాలా, బంగారం కావాలా, స్థలం కావాలి, పొలం కావాలి, ఉద్యోగం కావాలి, గర్భఫలం కావాలి, మంచి సంబంధం కావాలి, లోక సంబంధమైన ప్రతిదీ కావాలి అంటే మొదట ఆయన రాజ్యం కోసం పాటుపడో, దేవుని రాజ్యం కోసం పోరాడో, దేవుని రాజ్యం కోసం ఆత్మలను రక్షించు, యేసుక్రీస్తు రాజ్యాన్ని మీ కుటుంబంలో కట్టు. ఆయన రాజ్యం కోసం పాటుపడ్డాడు కాబట్టి, తండ్రి రాజ్యాన్ని కట్టాడు కాబట్టి ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఒక దేశమే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అధికారులు, పరిసయ్యులు, శాస్త్రులు, పిలాతు, హేరోదు వీళ్ళందరూ అడిగింది, నువ్వు రాజువా, నువ్వు రాజువా, నువ్వు రాజువా, రాజువా. అంతటితో ఆగారా? ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు రాజు అయితే నీకు రాజ్యం ఉందా, దేశం ఉందా అనే విధానం కూడా తీర్పులో జరిగినాయి. తెలుసా మీకు? యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 18:36. యేసు ఇప్పుడు చెప్తున్నాడు,
ఇప్పటికే అయిపోయింది. నువ్వు వీధిలో రాజువా, నువ్వు అనేక రకాలుగా మాట్లాడారు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇది కూడా తీర్పులోనే. యేసు ప్రభు అంటున్నాడు, యేసు నా రాజ్యము. అర్థమైందా మీకు? యేసయ్య రాజ్యము ఇప్పుడు ఉందా లేదా? ఆయనకు రాజ్యం. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. చదువమ్మా. అయితే పోరాడుదురు. చూసావా? మొన్న చెప్పాను చూడండి, ఆయన శిలువలు అట్ట చిటికేస్తే ఏమైతే తెలుసా? అదే అక్కడ చెప్తుంది. చాలా దేవదూతలు వేలలు కాదు కోట్ల మంది దిగుతారంతే. నా రాజ్యం అయితే, నా రాజ్యం సంబంధించిందైతే ఇప్పుడు ఇక్కడ పోరాటం జరిగేది. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. మీ పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు. నా దేశంలో ఉన్న అలవాట్లు వేరు, మీ దేశంలో ఉన్న అలవాట్లు వేరు. ఎందుకు? మీ రాజ్యం నా రాజ్యం ఇది లోక సంబంధమైన రాజ్యం. ఇక్కడ అక్రమము, అన్యాయము, ఇంకా అవినీతి, రకరకాలటువంటి బీభత్సమైనటువంటి పనికి మాలిన పనులు. మా రాజ్యం ఎలా కాదు, నీలాంటి రాజ్యం కాదు. మా రాజ్యంలో నీతి, న్యాయం, ఐక్యత, ప్రేమ, ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇక్కడ గిట్టనే గిట్ట. అందుకే 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం అవుతుంది అండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా భూలోకమంతా 1000 ఏండ్లు ఈ లోక ఆడాలి. 1000 ఏండ్లు యేసు ఇలపై రాజ్యమేలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. ఆమేన్. చాలే, ముందు ఈ లోక దేవతలు రావాలి కదా. అది 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు వారే రారాజై పరిపాలన చేయబోతున్నాడు. యెరూషలేము సింహాసనం మీద కూర్చొని, దావీదు సింహాసనం మీద కూర్చొని. ఆ రాజ్యంలోకి మనందరం చేరాలని కోరుకోండి. ఏంటి? 1000 ఏళ్ళు నీతి పరిపాలన. అవినీతి కనిపించదు, అన్యాయం కనిపించదు, అక్రమం కనిపించదు, బలత్కారం కనిపించదు, ద్వేషం కనిపించదు, అసూయ కనిపించదు, ఏమండి స్వార్థం కనిపించదు. అలాంటి రాజ్యం యేసయ్య కడుతున్నాడు. అందులోకి మనం వెళ్ళాలి. నా రాజ్యం వేరు, నీ రాజ్యము పిలాతో, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. మా రాజ్యంలో పద్ధతులు వేరు, నీ రాజ్యంలో పద్ధతులు వేరు. ఇదే నా రాజ్యం అయితే నా కోసం ఇక్కడ ఏం జరిగేది? పోరాడే వాళ్ళు ఉండేవాళ్ళు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. 2వ అధ్యాయం 44వ వచనం. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆమేన్. చూసావా? ఇది ప్రవచనం. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రవచనం. మళ్ళా చదువయ్యా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి ఇక ఎన్నటికీ అసలు నాశనం లేదు, అంతము లేని దేశము. అందుకే పరలోక రాజ్య సువార్త యేసు ప్రభువు ప్రకటించింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడింది? దేవుని రాజ్యము లేదా? మార్కు సువార్తయా 1వ అధ్యాయం 15వ వచనం ఉన్నది. ఏమి సమీపించింది? దేవుని రాజ్యము సమీపించింది. మారు మనసు పొంది
సువార్తను నమ్మండి. ఆయన మొట్టమొదటి సువార్త ప్రకటించింది ఏంటో తెలుసా? కాలము సంపూర్ణమైంది, దేవుని రాకడ సమీపించింది, దేవుని రాజ్యము దగ్గరలో ఉంది. దయచేసి మార్పు చెందండి. మీ అలవాట్లు మార్చుకోండి, మీ ఆలోచనలు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ నడవడి మార్చుకోండి. ఆయన రాజ్యములు అడుగు పెట్టండి. ఆయన రాజ్యము ఎలాంటిదంటే అంతము లేనిది. ఇప్పుడు ఇరాను ఇజ్రాయెల్ దేశం ఎంత బీభత్సంగా కొట్టుకుంటున్నారు. ప్రభు చెప్పిన మాటలే కదా ఇవి. దేశం మీదికి దేశము, మనుషుల మీదికి మనుషులు లేస్తారు, అక్కడక్కడ కరువులు భూకంపాలు వస్తాయి. ఇవన్నీ జరుగుతున్నాయంటే గుర్తుపెట్టుకోండి, నేను రాబోతున్నాను. ఇదే మీకు గుర్తు. ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు శిశువులు అడిగిన ప్రశ్న సమాధానం ఇదే. ప్రభువా, నువ్వు ఎప్పుడు వస్తావు? రెండో రాకడెప్పుడో? రెండో రాకడెప్పుడంటే డేట్ ఇవ్వలేదు, నెల ఇవ్వలేదు, ఈరు ఇవ్వలేదు. కానీ ఆయన ఇచ్చింది ఏమిటంటే, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నా రాకడ వస్తాను అని. ఎంత దారుణమండి, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి ఇప్పుడు. బీభత్సమైన యుద్ధం జరుగుతుంది. 21 రోజుగా మనం ఉపవాసాలు ఉంటుంటే 20 రోజులుగా అక్కడ యుద్ధము జరుగుతూనే ఉంది. ఎవడు తగ్గేది లేదన్నట్టుగా పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ దేశాలు కూలిపోతే మనకు రావాల్సిన రవాణా ఏమండి, ఆయిల్కి సంబంధించి, నూనెకు సంబంధించి ఎన్నో వస్తువులు మన ఇండియా నుంచి కొన్ని అక్కడ సరఫరా అవుతాయి. ఏ దేశం కూలిపోయినా ఆ దేశం నుంచి రావాల్సిన ఆగిపోతే ఏమైంది? రేట్లు పెరిగిపోతాయి. వంటం దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎంత ఇస్తారా అంటే, మీకు తెలుసు కదండి అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటుంది ఉదయకాలం. అర్థమైందా? అన్నీ పెరిగిపోయినాయి, అన్నీ పెంచుతున్నారు కూడా. లాక్డౌన్ ఒకటి పెట్టి ఆ రోజు కరోనాలో ఎలా పెరిగిపోయినాయో ఇప్పుడు కూడా దేశాలు కూలిపోతే అలాగనే పెరిగిపోతాయి. యేసయ్య రాజ్యం అలా అంతమయ్యేది అనే కదా. అందుకే ఆ రోజు దొంగ గుర్తించాడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన రారాజు. ఈ ఆఖరి క్షణాల్లో తప్పకుండా నా కోరికను, ఏమండి, సాగుపోయే ముందు నీ కోరిక ఏంటంటే తీరుస్తారు కదా, ఈయన తప్పకుండా తీరుస్తాడు అనుకున్నాడు. అనుకున్నట్టుగానే యేసు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు. ఆఖరిగా సిలువలో రెండో దొంగ పలికిన మాట, నన్ను జ్ఞాపకము చేసుకో. చదవండి ఆ మాటలు. 42 వచ్చింది. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే అర్థం ఏంటి? నన్ను గుర్తు పెట్టుకో. మర్చిపోవద్దు. నన్ను చూసావు కదా, గుర్తుపట్టు. నన్ను మర్చిపోవద్దయ్యా దయచేసి. నీ రాజ్యముతో అంటే వాడు కోరుకున్నది, వాడు ఆశించింది ఎప్పుడో తెలుసా? ఇప్పుడు ఎలా చచ్చిపోతాను, సమాధి పెట్టేస్తారు, మట్టిలో కలిసిపోతాను, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్తాడు, ఆయన రాజ్యముతో మరలా రెండో రాకడ వస్తాడు, అప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకో. అది దాని అర్థము. ఇప్పుడు సంగతి కాదు వాడు కోరుకుంది, రాబోతున్న తరం గురించి మాట్లాడాడు. కానీ యేసు అంటాడు, నేడు నీవు నాతో కూడా. అప్పుడు కాదురా పిచ్చోడా, ఇప్పుడే ఇప్పుడే నీ మార్పు అలా కనిపిస్తుంది. ఎప్పటి వరకు బందిపోడు దొంగవే, దోచుకున్న వాడివే, అనేక కుటుంబాలను కూల్చేసిన వాడివే, అనేక మంది జీవితాలను నాశనం చేసిన వాడివే. కానీ నీ ముఖంలో పశ్చాత్తాపం కనిపిస్తుంది, నీ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి, నీ హృదయ స్థితిని మార్చుకున్నావు. అప్పుడు దాకా వద్దు, నేడే ఇప్పుడే. ఆ రోజు సిలువలో ఆఖరి మాటగా రెండో దొంగ పలికాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకంలో ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఆలోచించండి ప్రియులారా. ఆ రోజు నోవాకు వాడలేకి వెళ్ళాడు. వినండి ముగిస్తున్నాను. నోవాకు వాడలేకి వెళ్ళాడు. ఇంచుమించు వాడలో ఎన్ని రోజులు ఉన్నాడు? జలప్రలయం 40 రోజులు. రాత్రింబగళ్ళు ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. అందరూ కొట్టుకొని పోయారు, ఒక్క పురుగు లేరు భూమి మీద. వాడలేకి వెళ్ళిన వారు మాత్రమే క్షేమంగా ఉన్నారు. వాడలో ఎన్ని రోజులు ఉన్నారనుకున్నారు నోవా గారు? 150 రోజులు. ఏ కొండ మీద? అరారాతు కొండ మీద. బాగా గుర్తు పెట్టుకున్నారు. అరారాతు కొండ మీద. తాళం వేసి వెళ్ళిపోయింది ఎవరు? లాక్ చేసిపోయింది ఎవరు? దేవుడు. బయటికి రావడానికి లేదు.
అయితే ఆ రోజు నోవాకును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడింది. చదవండి 8వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం. సాయంకాలమున వచ్చినప్పుడు గనుక తెలిసెను. 11వ వచనమేనా? జ్ఞాపకము చేసుకొనెను. ఎక్కడది? నోవాకును 8వ అధ్యాయంలోనే ఉంటుంది. రెఫరెన్స్ తేడా గుంచూడు. నోవాకును దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. ప్రత్యం ఫస్ట్ వచ్చిన చదువు. క్షమించాలి, మొదటి వచ్చిన అది అత్త గుర్తు పెట్టుకొని మీరు చెప్పాలి. సమస్త జంతువులను పశువులను జ్ఞాపకము చేసుకొని, అదే 11వ వచనం రాయవలసింది 11 అని పెట్టాను, 2 పెట్టాను అక్కడ. అది ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకోకపోతే నోవా కుటుంబం ఏమైపోయేది? వాడలోనే ఉండిపో. లాకేసింది ఆయన, ఎవరు తీలేరు. ఇక ఆయన తలుపేస్తే ఎవడు తీయలేడు, ఆయన తెరిస్తే ఎవడు వేయలేడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి, కుటుంబాన్ని 21 రోజు ప్రార్థన వల్ల జ్ఞాపకం చేసుకుంటే ఎంత బాగుంటుంది. ప్రియులరా, ఆ రోజు అన్న వెళ్ళి దేవుని మందిరంలో, అయ్యా ఒక బిడ్డ కావాలి, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమంటే దేవుడట వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఏకమైనప్పుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడట. అద్భుతం కదా. భార్యాభర్తలు ఇద్దరు కూడినప్పుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడని రాయబడింది. ఎప్పుడైతే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడో సమూయేలైన ఒక అద్భుతమైన ప్రవక్త పుట్టాడు వాళ్ళ కడుపున. శాంసోను ఆఖరి క్షణంలో దాగోను దేవాలయానికి 2 స్తంభాలకు కట్టబడ్డప్పుడు పోగొట్టుకున్న బలాన్ని మళ్ళా తిరిగి దయచేయమని ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆ రోజు శాంసోను జ్ఞాపకం చేసుకొని తిరిగి మళ్ళా బలాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఆ రోజు ఇజికి ఆఖరి క్షణములో, ఆఖరి గడియలో, ఆఖరి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, మరణము వెంటాడుతూ ఉన్నప్పుడు, ఇల్లు చక్కబెట్టుకొని చచ్చిపోతావు అన్నప్పుడు, ఆ రోజు ఈజికియా కన్నీళ్లు విడిచి తల గోడ వైపు తిప్పుకొని, అయ్యా యథార్థంగా నీ సేవ చేశాను కదా, ఒకసారి నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తే ఆ రోజు హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుషి పొడిగింపబడింది. ప్రియులారా, సిలువలో దొంగ ఆఖరిలో కోరుకుందయ్యా నన్ను దయచేసి మర్చిపోవద్దు. ఎందుకని అడగకూడదు మీరు? అయ్యా మా కుటుంబాన్ని మర్చిపోవద్దు, మా పిల్లలను మర్చిపోవద్దు. ఆ రోజు సిలువలో 2వ దొంగ చెప్పిన ఒకే ఒక మాట, అయ్యా యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నిజంగా ఈరోజు మీ అందరికీ ఒక మాట ఆఖరిగా చూస్తున్నాను, మనందరినీ దేవుడు జ్ఞాపకం ఉంచుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. నిజమండి, మనందరినీ ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు, గుర్తు పెట్టుకున్నాడండి. ఆయన గుర్తు పెట్టుకున్నాడు కాబట్టి భూమి మీద మనము ఉన్నాం. 136వ కీర్తన ఆఖరి మార్గం ముగిద్దాం. 136వ కీర్తన వచనము 23. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను చూశావా? ఆయన కృప. ఆమేన్. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పాలి? ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? దీన స్థితిలో ఉన్నప్పుడు, దీన దశలో ఉన్నప్పుడు, హీనంగా పడి ఉన్నప్పుడు, ఎలా బ్రతకాలో అర్థం కానప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం పని చేసి కుటుంబాన్ని పోషించుకోవాలో అర్థం కానప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏ ఉద్యోగం చేసి నా బిడ్డల భవిష్యత్తును బాగు చేసుకోవాలో అర్థం కానప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ప్రాంతానికి వచ్చి చిన్న స్థలము లేదు, ఇల్లు లేదు, ఎలా ఉండాలి అనుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆరోగ్యం అంతా క్షీణించిపోయి ఏం చేయాలో అర్థం కానప్పుడు, ఇలా బ్రతుకుపోతే నా పిల్లలు అనాథలైపోతారు అనుకున్నప్పుడు యేసయ్య నిన్ను
జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ రాయబడిన మాట, దీన దశలో ఉన్నప్పుడు యెహోవా మనల్ని ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. దీన స్థితిలో నేను హీనంగా ఉండగా నా వారే నన్ను విడిచి వెళ్ళినారే. దీన స్థితిలో హీనంగా ఉండగా నా వారే నన్ను విడిచి వెళ్ళినారే. విడువలేదు నన్ను, విడువలేదు నన్ను ఎన్నడు యేసయ్యా. నీ హక్కున చేర్చుకొని ఆదరించినావే, నీ హక్కున చేర్చుకొని ఆదరించినావే. ఏముంది నాలో నన్ను దీవించడానికి, ఏ మంచి లేదే నీవు ప్రేమించడానికి. ఏముంది నాలో నన్ను దీవించ, ఏ మంచి లేదే నువ్వు ప్రేమించడానికి. ఆమేన్. ఆ రోజున హీనంగా ఉన్న మన జీవితాలను చూసి, దీనంగా ఉన్న మన బ్రతుకులను చూసి, మన వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మన బంధువులే మనకు దూరం అయిపోయారు. మన స్నేహితులే మన దగ్గరికి రావటం మానేశారు. ఎందుకు? ఏదైనా వెళ్తే వాడు ఒక 100 రూపాయలు డబ్బులు అడుగుతాడు. ఎందుకు? మన దీనస్థితిలో మన బంధువులు మన దగ్గరికి రాలేదంటే 10 కేజీలు బియ్యం అడుగుతుంది. వాళ్ళున్న బ్రతుకులకు వెళ్తే ఎంతో కొంత ఆ సహాయం చేయమని అడుగుతారు. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ యేసయ్య దీన స్థితిలో ఉన్నప్పుడు మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. ఈరోజు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు సిలువలో దొంగ అంటున్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. రేపు మీకు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావనే విషయాలు పూర్తి వివరణిస్తాను ఈ 3 రోజుల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 21 రోజు ప్రార్థనలో మన ముందు ఒక 4-5 రోజులు ఉన్నాయి. మీరు చేయవలసింది, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాను. జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా మోయబడిన ఆమె గర్భం తెరవబడింది. గర్భఫలము దేవుడు ఇచ్చాడు. చచ్చిపోవలసిన హిజ్కియాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ రోజు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. శాంసోను ఆఖరి క్షణములో బలమంతా పోగొట్టుకున్నప్పుడు, శాంసోను దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3000 మందిని దాగోను గుడిలో చంపి పడేశాడు. ఆఖరికి బలాన్ని పొందుకున్నాడు. దయచేసి వినండి. ఈరోజు నువ్వు చెప్పవలసింది, ఈ 3-4 రోజుల్లో యేసు నన్ను మర్చిపోవద్దయ్యా. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నా చదువును జ్ఞాపకం చేసుకో. నువ్వు నీకు గుర్తుంటే నాకు చాలు నాయనా. నేనెవరినో నీకు గుర్తుంటే చాలు. నీ తల్లి మర్చిపోవచ్చును కానీ నిన్ను ఏమాత్రమో మరువని దేవుడు ప్రభు అయిన యేసు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, నీ నామమునకు నాయన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నా. మా పట్ల మీరు చూపించిన ప్రేమ, మా కొరకు నువ్వు చేసిన కల్వరి త్యాగము నాయనా వెలకట్టలేనిది. ఎంత ఇచ్చినా నీ రుణము మేము తీర్చలేము. సిలువలో దొంగకు ఆ రోజు మీరు ఇచ్చిన అభయము, మాట, తన కన్నీళ్లు తుడవబడ్డాయి. అయ్యా, నరకములో ఉండవలసిన వాడిని నిత్య జీవముకు నడిపించిన దేవుడివి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అంటే, నేడే నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నానని ఒక అద్భుతమైన మాట ఇచ్చి పరదేశీలకి వాడిని నడిపించిన దేవుడు అయ్యా. మా సంఘములో ప్రతి ఒక్కరూ నాయన నిత్య జీవంలో ఉండాలన్నదే మా కోరిక. భూ సంబంధమైనవి, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము 21 రోజు ఉపవాస ప్రార్థన వల్ల బిడ్డలకు దయచేయండి. ఇహమందును పరమందును దీవించే దేవుడు కనుక బిడ్డలను ఇహమందున్నాము తండ్రి. మా అందరికీ కావలసిన ఈవులు, కావలసిన ఆరోగ్యము, కావలసిన క్షేమము, కావలసిన లాభము, రావలసిన ఉద్యోగము, కావలసిన గర్భఫలము, రావలసిన సంబంధము, కట్టుకోవలసిన ఇల్లు,
కావలసిన ఐక్యత, సమాధానము యేసు నామమున అనుగ్రహింపబడును గాక. యేసు నామమున అనుగ్రహింపబడును గాక. క్రీస్తు మహిమలో ప్రతి అక్కర తీర్చబడును గాక. సహాయము చేయమని వీళ్ళందరినీ పేరు పేరున దీవించి, అయ్యా బాప్తిశానికి సిద్ధపడిన 7 మందిని బలపరిచి వారి పట్ల దయ చూపించి, ఈ 4 రోజులు సైతాను వారి మీద దాడి చేయకుండా, అపవాది ఎక్కడ వారిని ఆటంకపరచకుండా, బంధువుల వల్ల కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ, అయిన వారి వల్ల కానీ, భార్య వల్ల కానీ, భర్త వల్ల కానీ, అయ్యా స్నేహితుల వల్ల కానీ, నీకు ఇప్పుడే బాప్తిసం దేనికి, ఇప్పుడే రక్షణ ఎందుకు, అనేక రీతులుగా సాతాను ప్రభావితం చేసి వారిని మళ్ళా నాయన లోకములో కలిసిపోయేలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని శక్తి యేసు నామమున కూలిపోవును గాక. 7 మంది పేర్లు ఇచ్చారు, వీళ్ళ పేరును బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ 4 రోజుల్లో నాయన వారు పూర్తిగా మార్పు చెంది రూపాంతరము పొంది పరిశుద్ధాత్మని వరము పొందుకోవటానికి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. 7 మందితో ఇంకా ఉన్నారు యవనస్తులు, వారు కూడా నాయన ప్రేరేపింపబడి రక్షణ పొందటానికి నడిపించమని, 7 మందికి నాయన ఈ 4 రోజులు తోడయుండి సాతాను వారి మీద దాడి చేయకుండా ముందుకు నడిపించమని, అయ్యా ఉపవాసం ఉన్న వారిని బలపరచండి, అయ్యా పరిచర్య చేస్తున్న వారిని దీవించండి, అలాగనే నాయన సహకరిస్తున్న వారిని దీవించండి. గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు ధ్యానించడానికి 7 మంది ఎన్నుకోబడ్డారు, వారిని బలపరచమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.